జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం నిన్న పిఠాపురంలో అట్టహాసంగా జరిగింది. ఈ సభకు 2 తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుండి కూడా భారీ ఎత్తున జనాలు తరలివచ్చారు. జనసేన పార్టీ శ్రేణులు అందిస్తున్న సమాచారం ప్రకారం దాదాపుగా 7 లక్షల మంది జనాలు వచ్చారని తెలుస్తోంది. సుమారుగా 70 ఎకరాల విస్తీర్ణం ఉన్నటువంటి ఈ సభాస్థలంలో గ్రౌండ్ మొత్తం 5 లక్షల మంది జనసైనికులతో నిండిపోగా సభలోకి అడుగుపెట్టలేక బయటే ఆగిపోయిన జనాల సంఖ్య 2 లక్షల వరకు ఉంటుందని సమాచారం. మొత్తం మీద 7 లక్షల మంది జనాలు హాజరైనట్టు తెలుస్తోంది. ఇకపోతే ఈ సభలో పవన్ కళ్యాణ్ అనేక అంశాలపై మాట్లాడారు. తనని కొంతమంది లెఫ్ట్ సిద్ధాంతం నుండి రైట్ సిద్ధాంతానికి మారినట్టు చెప్పటంపై పవన్ కళ్యాణ్ వివరణ ఇచ్చారు. అంతేకాకుండా సనాతన ధర్మం గురించి, 3 భాషల సమస్య గురించి, ఇలా ఎన్నో సున్నితమైన అంశాల గురించి ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. ఆయన ప్రసంగంపై పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో సంతృప్తి చెందారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రం తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు. కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ 4 దశాబ్దాల తెలుగుదేశం పార్టీని మనం నిలబెట్టామని మాట్లాడటం, పిఠాపురం వర్మకి నాగబాబు పరోక్షంగా కౌంటర్లివ్వటం వంటివి తెలుగు తమ్ముళ్లకు నచ్చలేదు. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పుడు టీడీపీ, జనసేన పార్టీల మధ్య పెద్ద యుద్ధమే నడుస్తోంది. వైసీపీ పార్టీకి వీళ్ల మధ్య జరిగే గొడవలు కాలక్షేపాన్ని ఇస్తున్నాయి. ఇదంతా పక్కన పెడితే నిన్న రాత్రి మెగాస్టార్ చిరంజీవి పవన్ కళ్యాణ్ ప్రసంగాన్ని ఉద్దేశిస్తూ ఒక ట్వీట్ వేశారు. ఆయన మాట్లాడుతూ, మై డియర్ తమ్ముడు కళ్యాణ్ బాబు, జనసేన జయకేతన సభలో నీ ప్రసంగానికి మంత్రముగ్ధుడినయ్యాను. సభకు వచ్చిన అశేష జనసముద్రంలాగానే నా మనసు ఉప్పొంగింది. ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే నాయకుడొచ్చాడన్న నమ్మకం మరింత బలపడింది. ప్రజా సంక్షేమం కోసం ఉద్యమ స్ఫూర్తితో నీ జైత్రయాత్ర నిర్విఘ్నంగా కొనసాగాలని ఆశీర్వదిస్తున్నాను. జన సైనికులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా జనసేన పార్టీ ప్రస్తావనని తీసుకురాని చిరంజీవి ఈ మధ్యకాలంలో రిపీట్గా జనసేన పార్టీ ప్రస్తావన తీసుకుని రావటం ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్గా మారింది. మెగా అభిమానులు సంతోషంగానే ఉన్నప్పటికీ దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.